భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. 31 ఆగస్టు నుండి 6 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, ద్వాదశ రాశులకి ఈ వార గోచారం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ వారంలో 3వ తారీఖు నాడు ఏకాదశి ఉన్నది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఉపవాస నియమాన్ని పాటించేవారు కూడా 3వ తారీఖున ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ వారం గోచారం గమనిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో రవి బుధ కేతు సంచారం, కన్యారాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం ఉంటూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం, చతుర్థంలో ఉన్నటువంటి బుధ సంచారం ధన ప్రాప్తిం విభూతిం అని చెప్తూ వచ్చారు. ఈ చతుర్థంలో బుధుడు, అట్లాగే తృతీయంలో శుక్రుడు ఇద్దరు కూడా మంచి గోచారంలో సత్ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు. అటు విద్యా విధానం, ముఖ్యంగా విద్యార్థులకి అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు బాగా అనుకూలిస్తూ ఉంటాయి. విద్యాభ్యాసం చక్కగా నిర్విఘ్నంగా సాగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి కాలేజీలో చదువుకోగలుగుతూ ఉంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలకు కూడా విఘ్నాలు లేకుండా అన్నీ కూడా పనులు జరిగిపోతూ ఉంటాయి. అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల తోబుట్టువులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులన్నీ కూడా చక్కబెట్టుకోవటం, లిటిగేషన్ కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి స్థిరాస్తి విషయాలు కూడా ఒక కొలిక్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి నిమిత్త ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. రుణ బాధల నుంచి బయటపడుతూ ఉంటారు. అందున తృతీయంలో శుక్రుడు కాబట్టి పరాక్రమం కూడా పెరుగుతూ ఉంటుంది. పట్టుదలతో ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఏదైనా చిన్న పనినైనా సరే, పెద్ద పనినైనా సరే ఒకటి మొదలుపెట్టినప్పుడు దాన్ని తొందరగా వదిలేయకుండా అది పూర్తయ్యేదాకాను కూడా కొంచెం శ్రమ చేసి శ్రద్ధగా ఓర్పు సహనంతో వ్యవహరించడం అనేది చేస్తూ ఉంటారు. వారం అంతాను కూడా అనుకూలంగా ఉండడం చేత ఇష్టదైవ స్మరణ చేయడం అనేది సూచిస్తూ ఉన్నాం.